ఒక దర్శకుడు కానీ ఒక హీరోకి కానీ ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే దాని తర్వాత సినిమా ఆ అంచనాలతోటే సినిమాకి వస్తూ ఉంటాం. సో ఊహించిన విజయం మీ మధ్యలో మీరు టైం తీసుకోవడం, మధ్యలో కోర్టు రావడం, అది 50 కోట్లు దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ ఆశ్చర్యంగా జరిగినాయి నిజంగా. ఆ ఎక్స్పెక్టేషన్ వచ్చిన ఆడియన్స్కి ఈ సినిమా ఏ విధంగా సాటిస్ఫాక్షన్? దర్శి లాంటి యాక్టర్స్తో నాకు అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మోసలో చేయడు అతను. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ స్టార్ ఇలాంటి సినిమాలు తీస్తాడు, ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి అవే ఈ సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే టైప్ ఆఫ్ యాక్టర్ కాదు దర్శి. కోర్టు ముందర అతను చేసిన సినిమా వేరు, తర్వాత బలగం వేరు, అతను మల్లేశం వేరు. సో దర్శి అతని సారంగపాణి జాతకానికి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కామెడీ చేశాడు సేవ్ ద టైగర్స్ అని, లేకపోతే ఒక F2 లాంటి సినిమాలో ఒక పాత్ర చేశాడు, తర్వాత ఆహాలో మెయిల్ అలాంటి ఒక పాత్ర చేశాడు. సో దర్శిలో ఉన్న వైవిధ్యం ఉంది కాబట్టి అతను కామెడీ కూడా చాలా బాగా చేస్తాడని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి కోర్టుకి ఈ పాత్ర చాలా విభిన్నమైంది అనేది ఆల్రెడీ టీజర్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది.